ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మనుషుల మధ్య ప్రేమానురాగాలు, మమతానుబంధాలు తగ్గిపోతున్న ఈ తరుణంలో ఓల్డేజ్ హోముల అవసరం చాలా చాలా పెరుగుతుంది. వీళ్ళందరికీ ఎవరూ లేరు అనేటువంటి బాధను తొలగించి అంతా తామే అయి చూసుకుంటున్నటువంటి ఆత్మ బంధువుల కథ ఇది. మంట మండే కట్టెలతోటి దాంతోటి దీంతోటి కొట్టి ఆ ఊర్లోకి వెళ్ళేలో కొట్టిండ్రు. అల్లుడు మన అల్లుడు కాడు. ఇబ్బల దగ్గర రాని ఇక్కడ చచ్చిపోవాలి, గోదావరిలో దుంకి అనిపోయినా. ఇంకా ఉండాలి ఎందుకు ప్రాణంతో అన్నట్టున్నది ఇప్పుడు నా ప్రాణం. ఎవ్వరు రారు, ఎట్లా పెద్దగా ఏం చేస్తారు, ఎట్లా అంతా దేవునికి కానీ ఇవాళ వాళ్ళందరూ వద్దనుకున్నటువంటి వాళ్ళు నాకు తల్లిదండ్రులుగా, వాళ్ళకి ఒక బిడ్డగా, తల్లిగా కూడా నేను ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. అమ్మ నెల నెల మరవకుండా మందులు అన్నీ చూపిస్తూనే ఉంది. కొంచెం అలకగా ఉంది నాన్న నాకు. ఆమెనే మీ కూతురు ఇప్పుడు. ఇప్పుడు నాకు ఆమెనే నా తల్లి. ఏ పరిస్థితుల్లో దీని నెస్ట్ని నెలకొల్పారు, ఇప్పుడు ఎంతమంది ఇక్కడ ఆదరణ పొందుతున్నారు, అనాథలుగా ఉన్నా కూడా అవన్నీ మర్చిపోయి వీళ్ళ చల్లని ఒడిలో, వీళ్ళ చల్లని చేతుల్లో సేద తీరుతున్నారో ఒకసారి చూద్దాం. ఏ ఊరమ్మా? గుట్ట శ్రీనివాస నాన్న. ఎప్పుడు వచ్చారు ఇక్కడకు? ఇప్పుడు 7 సంవత్సరాలు. నేను 3 కొడుకులు చనిపోయి ఒక కొడుకుండే. వాడు ఇది మెడల ఎండిది కొలుచుండే, దాంతో ఉరి పెట్టిండు మీకా? నాకు. ఆడ ఈడ ఆడుకొచ్చి నాకు, నా భార్యకు, నా కొడుకుకు నడపాలన్నాడు. మంట మండే కట్టెలతోటి దాంతోటి దీంతోటి కొట్టి ఆ ఊర్లోకి వెళ్ళేలో కొట్టిండ్రు. ఏడేళ్ళు 10 ఏళ్ళు తిరిగినమ్మా. తిరిగితే వాడు కూడా తాగబోతున్న జతబట్టి వాడు కూడా చచ్చిపోయిండు. ఒక బిడ్డ ఉంటుంది చందన అన్న. ఆమె ఉండి మా అమ్మ ఎట్లా అయిపోయాయి, నా సంసారం చూస్తే ఎట్లుంది గరీబుగా, ఎవరు చూడరు మా అమ్మ నాని. అమ్మలో నంబరు దేవులాడు 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 ఎన్నెన్ని బాధలు పడి ఇక్కడ వేసింది. మళ్ళీ ఇక్కడ వేస్తే మంచిగా 5-6 సంవత్సరాలు మంచిగానే ఉన్నా. ఇప్పుడు 2 సంవత్సరాల సంది పానం బాగాలేదు, ఏదో దురదలాగా వచ్చి ఈ చర్మం అంత ఊసిపోయి దాంతో ఊసిపోతే అమ్మ సారోళ్ళు మమతా హాస్పిటల్ వేసి క్యానింగ్ తీసి అంత చేసి, నాకు ఎవరు లేరమ్మా, నాకు ఇల్లు లేదు, జాగా లేదు, ఇంకా కొడుకులు లేరు, బిడ్డలు లేరు, భర్త లేదు, ఎవ్వరు లేరు, నాకంటూ సంటోళ్ళు ఎవరు లేరు నాన్న. ఇంత కుషిన జాగా లేదు, ఉండే ఇల్లు లేదు నాన్న. నన్ను అట్లా చేసిపోయినరు నాన్న. అంతమందిని కంటే ఏం లాభం ఉంది. నేను మళ్ళీ పెళ్ళిళ్ళు కూడా చేసినావు నేను, నా భర్త దగ్గర తెచ్చుకొని ఇన్ని బాధలు పడ్డానికి ఇక్కడ అమ్మోళ్ళు నాకు హోమ్ దొరికినాక నా బాధలు అన్నీ తప్పినాయి. కానీ కొంచెం 6 నెలల సంది చాలా సత్యదాన్ని బతికించిండ్రు. అమ్మ నెల నెల మరవకుండా మందులు అన్నీ చూపిస్తూనే ఉంది. కొంచెం అలకగా ఉంది నాకు. ఆమెనే మీ కూతురు ఇప్పుడు. ఇప్పుడు నాకు ఆమెనే నా తల్లి. ఎప్పుడు వచ్చారు ఇక్కడకు? 10 months ago. భార్య పిల్లలు ఉన్నారా? భార్య చనిపోయింది 10 ఏళ్ళు. పిల్లలు ఒక్కతే పాప. పెళ్లి చేసిన ఒక బిడ్డ పూర్ణనే పుట్టింది. ఆమెకు సిజేరియన్. అలా గారాబంగా పెంచిన. ఎల్కేజీ నుంచి డిగ్రీ, ఎంబీఏ మొత్తం ఇంగ్లీష్ మీడియం. ఇక వాళ్ళని కాడ ఉండటానికి వాళ్ళ ఇంట్లో నేను ఉండాలంటే ఉండలేకపోయినా తీసుకొచ్చి ఎవరు తెచ్చారు? వాళ్ళు బిడ్డ తీసుకొచ్చి వాళ్ళే తీసుకొచ్చారా? తీసుకొచ్చారు. అని
ఇక్కడ మటుకు ఏదో రకంగా ఉంటుందని ఊహించిన కానీ అంత భిన్నంగా మంచి సదుపాయాలు బాగా చూసుకుంటున్నామా. వస్తారా మీ అమ్మాయి అల్లుడు చూడడానికి? వస్తామా. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఏమైంది అంటే మీకు ఇబ్బందిగా అనిపించిందా లేకపోతే వాళ్ళు మంచిగా చూడలేదా? పాప ఒక్కటి జాబ్ లేదు, అల్లునికి ఇంత ప్రైవేట్లో జాబు. వీళ్ళిద్దరి మధ్యలో నేను ఉండటం కూడా నాకు అంత సమంజసంగా అనిపించలే. ఎట్లున్నా మనసుకి అయితే ఓ రకంగా బాధ ఉంది. ఏ రోజుకైనా వచ్చి తీసుకెళ్తానని కొంచెం అంత ఆశ. హోమ్ లేడేమైంది, నేను నిన్నేం తక్కువ చేసినా అన్న కోపం ఉండే. కానీ తర్వాత రియలైజ్ అయినా అల్లుడు మన అల్లుడు కాడు. బిడ్డకు జాబ్ లేదు. ఎట్లున్నా ఆయన మీద ఇద్దరం బడి బతకాలంటే కూడా నాకు కూడా మనసుకి కొట్టుకొని మంచిగా అందరితో కలిసి ఉంటున్నామా. ఈడ మటుకు మేనేజ్మెంట్ చాలా పవర్ఫుల్, మంచి మేనేజ్మెంట్. మేనేజ్మెంట్లో ఎలాంటి డోకా లేదు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? ఏ పేరు? మీ పేరేంటి? నా పేరు అనసూయ. ఆలేరు నుండి వచ్చిన. నాకు మా భర్తకు గొడవలు అయినాయి. ఇక తాగొచ్చుడు కొట్టుడు తీటడు ఇంకా భరించుకోలేకపోయినా ఇంకెక్కడ పడిచేస్తాను వెళ్ళిపోయినా. నేను కృష్ణ ఎక్కి విజయవాడ దాకా పోయినా. ఒక ఫోన్ ఉన్నది నా దగ్గర. ఫోన్కు ఫోన్ చేసిండ్రు. అప్పుడు నా కూతురు మాట్లాడింది, మా మధ్య కొడుకు మాట్లాడిండు. మరి నువ్వు ఎందుకు పోయినావు? మీ దగ్గరకు వస్తే బదనాం, ఆడపిల్లల దగ్గర పోయిందని అంటాడు. ఇదంతా బదనాం నాకు ఎందుకు బిడ్డ? పిల్లల దగ్గర రాని ఇక్కడ చచ్చిపోవాలి, గోదావరిలో దుంకి అని పోయినా. అంటే మా మధ్య కొడుకు ఏం చేసిండు, విజయవాడలో ఆ పక్కకున్న మగవాళ్ళకి చెప్పిండు, ఆమె నా పేరు వాళ్ళ గోదావరిలో దుంకుతున్నట్టుంది, విజయవాడలో దించి రిటర్న్ బండి ఎక్కిండ్రని చెప్పిండు. కొడుకులు కూడా ఉన్నారా మీకు? ముగ్గురు ఉన్నారు. మరి ముగ్గురు కొడుకులు ఉండి కూడా ఎక్కడో ఉన్నారు, వాళ్ళు ఒక జాగాలో లేరు, ఎవరికి వాళ్ళే పిల్లలతోటి. అంటే చూడరా అమ్మ మిమ్మల్ని? ఇక చూడరా అంటే ఇక చూస్తారు, వాళ్ళ వరకు వాళ్ళే పిల్లలతోటి. మా అంతలో మేము ఉన్నాం. మా ఇద్దరి పడక నేను బాధ అనిపించి వెళ్ళి వచ్చిన. ఇక నా కూతుర్లు ఉండి అమ్మ నువ్వు వీడి ఉంచురా తీసుకొచ్చి నన్ను ఇంట్లోకి పెట్టిండ్రు. పిల్లలు వచ్చి రమ్మంటే పోతా, పర్వాలేదు, వాళ్ళతో నాకేం బాధ లేదు కదా, మంచిగానే ఉంది బిడ్డ, ఇక్కడ అంతా బాగానే ఉంది నాకు. వాళ్ళు రమ్మంటే పోతా అంటున్నారు కానీ రమ్మని అడగరా? మోసం ఏమో చెప్పలేము, మరి 3 నెలల నుంచి రాలేదు కదా, ఇంకా ఉండాలి ఎందుకు ప్రాణంతో అన్నట్టున్నది ఇప్పుడు నాకు. ఇక్కడైతే మంచిగా ఉంది కదా, ఉండండి. మంచిగానే ఉందమ్మా, టైంకు టీ వస్తుండ్రు, టిఫిన్ పెడుతుండ్రు, భోజనం పెడుతుండ్రు, సాయంత్రం మళ్ళీ చాయ్ ఇస్తుండ్రు, రాత్రికి భోజనం పెడుతుండ్రు. కావాల్సింది అదే ఇప్పుడు. ఇంకంతే కావాలి, ఏం కావాలి? ఇంకేం వద్దు తల్లి, ఇక అంతే కావాలి నాకు, ఇంకేం వద్దు. మాట్లాడుకోవడానికి ఎంతమంది ఉన్నారు? ఇక చాలు చాలు చాలు. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఒక 15-20 సంవత్సరాలు వస్తున్నాం. 15-20 ఏళ్ళ? ఏం చేసేవాళ్ళు ముందు మీరు? బాలనగర హెల్పర్గా పనిచేసిన మేడం. ఎంతమంది పిల్లలు? 4 పిల్లలు. ఎందుకు వచ్చారు మరి ఇక్కడ వరకు? వాళ్ళు కొద్దిగా గొడవ భార్య భర్త గారు, దాంట్లోనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు పిల్లలు. మగ పిల్లలు ఎంతమంది? ఒక్కడు. మరి ఆయనకి ఏం ప్రాబ్లం? ఆ పిల్లలు తెచ్చి ఇక్కడ చేసిండు. ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేదు? పనులు ఏ చేతిలో డబ్బులు లేవు కదా ఇప్పుడు, అందుకే యాక్సెప్ట్ చేస్తలేరు. అంటే మీకు ఓపిక ఉన్నప్పుడు సంపాదించి ఇచ్చారు కదా? ఇప్పుడు ఇచ్చినాం కదా, ఆ అభిమానం ఇప్పుడు లేదు కదా మేడం. ఆతులు ఉంటే వచ్చే పరిస్థితి ఉండదు కదా మాకు. చూడడానికి వస్తారా పోనీ ఎప్పుడన్నా? లేదు మేడం, 6 months అయితే వస్తుంది. ఇక మేమే పోవాలనుకుంటే మాత్రం లేదు. వెళ్ళి చూడాలనిపిస్తుందా మీకు? అనిపిస్తే కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతే మళ్ళీ ఏం చేస్తున్నారు? ఒకసారి ఫోన్లో మాట్లాడకపోయారా? ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు మేడం. ఫోన్ కూడా వాళ్ళు ఫోన్ తీసుకున్నారు. నెంబర్ కూడా ఇవ్వరు. ఫోన్ కూడా తీసుకుపోయారా? ఫోన్ కూడా తీసుకున్నాం. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఇక్కడికి వచ్చి 1.5 months అయిపోయింది. ఏం చేసేటోళ్ళు మీరు? నేను జాబ్ ఫార్మాసిటికల్లో జాబ్ చేస్తుంటే, ఓహో. కానీ నాకు పక్షాతం వచ్చింది రైట్ సైడ్ మొత్తం. ఇది పనిచేయదు చెయ్యి, ఓకే ఓకే. ఈ చెయ్యి కాలు, ఇది హాఫ్ బాడీ పనిచేయదు.
ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఇక రావాల్సి వచ్చిందంటే నాకు ఎవరు లేరు. మా మదర్ చనిపోయింది, మా ఫాదర్ చనిపోయింది. ఇక మా పిల్లలు ఉన్నారు, మా భార్య ఉన్నది, కానీ పనికిరారు. 20 ఏళ్ళ సంది వాళ్ళకి నాకు లింక్స్ లేవు. ఎంతమంది పిల్లలు ఉన్నారండి? 3 అబ్బాయిలు అమ్మాయిలు? ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. మరి 3 కూడా రారా? ఎవ్వరు రారు. ఎట్లా పెద్దగా ఏం చేస్తారు, ఎట్లా అయ్యారు అంతా దేవునికే తెలుసు. వాళ్ళని చూడాలని ఉంటుంది. అనుకోకుండా ఈ హాస్టల్కి వచ్చిన భోజనం ఫస్ట్ క్లాస్ ఉంది. ఆరోగ్యం ఇప్పుడు నాది కొద్దిగా కుదురుతుంది, లేకుంటే ఇట్లా అయిపోయింది. ఫుడ్ సరిగా లేదు కదా. మనిషికి కావాల్సింది బతుకుతానికి ఫుడ్ అనేది ఈడ దొరుకుతుంది. నా జీవితంలో ఎప్పుడు లేదు. నాకు బీపీ ఉంది, ట్యాబ్లెట్స్ లేవు సార్ అంటే సెకండ్ తెప్పించిండు. ఎవరికి తెప్పిస్తారు? ఏ ఊరండి? మాది ఆంధ్రమ్మ, గుంటూరు జిల్లా రేపల్లి. చిన్న వయసులోనే పెళ్లి చేశారు. పెళ్ళైన 5 సంవత్సరాలకి ఆయన చనిపోయాడు. 45 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి. పాప బాబు నాకు. వాళ్ళని పెట్టుకుని ఇక్కడ ఇళ్లలో పని చేసుకుంటా ఉన్నాను ఇంతవరకు. 2 సంవత్సరాల నుంచి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఇంకా పిల్లలకి బరువు కాకూడదని చెప్పేసి నేనే వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను. మీకు మీరే వచ్చేసారు? నాకు నేనే వచ్చేసాను. పిల్లలది ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు వద్దన్నారు, ఇంటి దగ్గర ఉండమన్నారు. ఇక్కడ ఎలా ఉందండి? ఇక్కడ అంటే బాగానే ఉందమ్మా, చూస్తున్నారు, మంచిగానే ఉంటుంది, ఏ ఇబ్బంది లేదు అని బాగా చూసుకుంటున్నారు. నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్ వ్యవస్థాపకురాలు అరుణ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. ఎన్ని సంవత్సరాల క్రితం మీరు నెస్ట్ని స్థాపించారు? ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? వీళ్ళందరూ ఏ పరిస్థితుల్లో మీ దగ్గరకు వచ్చారు? ఈ సంస్థ స్థాపించి 1991 నుంచి స్థాపించామండి. స్పెసిఫిక్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ప్రాజెక్ట్ మాత్రం 11 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. 105 మంది ఉన్నారు మా దగ్గర. ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. అందరూ పిల్లలు ఉండి వదిలిపెట్టినటువంటి వాళ్ళు, పిల్లలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కడ రోడ్ సైడ్ ఉన్నా కూడా మేము వాళ్ళకి షెల్టర్ ఇస్తాము. మేము ఇంతమందిని చూడడానికి కారణం ఏంటంటే మా సంస్థ యొక్క గోల్ ఇలాంటి వాళ్ళని కొంతమందిని చాలా రిస్కులు ఫేస్ చేస్తూ గ్రామాల్లో నుంచి ప్రోగ్రామ్ చూసుకుంటూ వస్తున్నాం మేము. దానిలో భాగంగానే కొంతమందికి షెల్టర్ ఇవ్వాలి అనుకున్నాం. అదేవిధంగా ఒకరొకరుగా వాళ్ళ దీన గాథలతోటి చాలామంది వస్తూ ఉన్నారు. కానీ మాకు నేను ఇప్పుడు మాట్లాడానండి, చాలా మందితో మాట్లాడినప్పుడు కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, ఫ్యామిలీలు ఉన్నాయి, భార్యలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఉండి కూడా వాళ్ళని బలవంతంగా బయటికి నెట్టేసిన పరిస్థితులు, వాళ్ళకి డబ్బు లేదని, సంపాదన లేదని, ఈ కారణాలతో బయటికి గెంటేసినటువంటి పరిస్థితులు. కొంతమంది అయితే కొడుకులే తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఇంతమందిని మీరు బాగా చూసుకుంటున్నారని, అలాగే అసలు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారని, అది మామూలు విషయం కాదు నిజానికి. ఒక మా కూతురులాగా, మా తల్లిలాగా అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. వింటుంటే బాధ అనిపిస్తుంది. అంతమంది ఉండి కూడా ఈ పరిస్థితులకి ఎందుకు వస్తున్నాయి? అసలు సమాజం ఎందుకు ఇట్లా అవుతుంది అనేది, ఎందుకంటే మీరు రెగ్యులర్గా చూస్తారు కదా, మీకేమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోరల్ వాల్యూస్ అనేది కంప్లీట్ పోయాయండి. జనాల దగ్గర మానవత్వం అనేది చనిపోయింది. వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది రేపు ఆలోచించుకోవట్లేదు. ఈ పెద్దలతోటి వాళ్ళ అవసరాలు తీరిపోయాయి అన్న ఒక థాట్లోనే ఉంటున్నారు. కానీ ఇవాళ వాళ్ళందరూ వద్దనుకున్నటువంటి వాళ్ళు నాకు తల్లిదండ్రులుగా, వాళ్ళకి ఒక బిడ్డగా, తల్లిగా కూడా నేను ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. ఎవరు ప్లేస్ లేదు అని వచ్చినా, నా దగ్గర ప్లేస్ లేదు అని చెప్పడానికి నాకు మనసు రాకుండా ఉన్నంతట్లోనే మేము రెంటెడ్ బిల్డింగ్లో, ఇది రెంటెడ్ అండి, ఇది అడ్జస్ట్ చేసుకుంటూ ఒకరిద్దరితో స్టార్ట్ అయ్యి 105 మంది వరకు చేరింది. కానీ మాకు దీనివల్ల రకరకాల సమస్యలు, రెంట్ దాంట్లో ఉన్నందువల్ల ఏంటంటే మాకు డైలీ అంబులెన్స్ వస్తుంది. పక్క వాళ్ళు అంబులెన్స్ ఎక్స్పైర్ అయితే కూడా మేమే చేస్తాం. వీళ్ళకి సీరియస్గా ఉందని చెప్పి తీసుకెళ్తాం. పక్కన వాళ్ళు మళ్ళీ వీళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దని చెప్పి వాళ్ళకి బాగాలేదని తీసుకెళ్తాం. చనిపోతే ప్లస్ బాగాలేకుండా ఉంటే, కింద పడితే, ఇట్లా రకరకాల సమస్యలతోటి మనకు రెంట్కి ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు. దానిలో భాగంగా మేము ఇప్పుడు కొంతమంది దాతలతోటి వీళ్ళకి రోజు అన్నదానం కానివ్వండి, అది కానివ్వండి, పర్ డే వీళ్ళకి మీల్స్ పెడితే ఇంత అని చెప్పి మన దగ్గర ఉంటుంది. ఇలా బర్త్డే అకేషన్స్ కానీ అవన్నీ మన దగ్గర సెలబ్రేట్ చేస్తారు. దాంతో భోజనం వెళ్ళేస్తా ఉన్నాము. కానీ ఈ రెంట్ కానివ్వండి, ఇది కానివ్వండి, మాకు కొంచెం మెడిసిన్స్, ట్రీట్మెంట్ అంతా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నేను వీళ్ళకి సొంతంగా ఒక ప్లేస్ చేయాలి అనేది నేను ఒక గోల్ పెట్టుకున్నాను.
వీళ్ళకి కొంతమంది దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఇంతమంది తల్లిదండ్రులకి ఆసరాగా నిలబడి మీ అందరి సహకారంతో ఒక దేవుడి రూపంలో మాకు వచ్చి అందరూ ముందుకొస్తే వీళ్ళందరికీ ఒక పర్మనెంట్ షెల్టర్ ఇచ్చి నేను ఈ 100 మందినే కాకుండా ఇంకా 400-500 మందినైనా మనం చూడగలిగే కెపాసిటీ మీ అందరి చేతుల్లో ఉండి నాకు ఆ అవకాశం కల్పిస్తే నేను తప్పకుండా వీళ్ళని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాను. మీరందరూ కూడా భాగస్వాములు కాండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిమ్మల్ని. అంటే ఎక్కడ చేయాలి అనేది, ఎట్లా చేయాలి అది? ఎట్లా చేయాలంటే వెనక ఒక ల్యాండ్ ఉందండి మాది. ఆ ల్యాండ్లో ముందు ఎప్పుడో కొనుక్కున్నది అది. నేను బట్ మా పిల్లల్ని కూడా నా తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది నేను పిల్లలు ఒప్పుకున్నారండి. పిల్లలతోటే నేను దాంట్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను. నేను మీరందరూ ముందుకు వస్తే దాన్ని కంప్లీట్ చేయాలి అని నా యొక్క జయం. అది మీ అందరు సపోర్ట్ కోరుకుంటున్నాను నేను. తప్పకుండానండి, ఎందుకంటే ఒక గొప్ప సంకల్పం మీది, ఒక గొప్ప కార్యం. మీ స్వలాభం కోసం కాదు మీరు చేస్తున్నది, మంది అనాథల కోసం, అందరూ వదిలేసిన వాళ్ళ కోసం మీరు చేయాలనుకుంటున్నారు ఆ కన్స్ట్రక్షన్. తప్పకుండా సుమన్ టీవీ తరపు నుంచి కూడా మీకు హెల్ప్ చేస్తాము ఆ విషయంలో. నేను సార్తో మాట్లాడతాను. అలాగే ఎవరు హెల్ప్ చేయాలనుకున్నా కూడా డెఫినెట్గా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి హెల్ప్ చేస్తారండి. రండి ఒకసారి కన్స్ట్రక్షన్ దగ్గరికి కూడా వెళ్ళి చూసొద్దాం. మనం కూడా ఎక్కడి వరకు వచ్చింది కన్స్ట్రక్షన్, మనం ఏం సాయం చేయగలుగుతాం కూడా ఒకసారి చూద్దాం. ఇదే కదా అండి కన్స్ట్రక్షన్? ఇదే ఇంకా ఇనిషియల్ స్టేజ్ లో ఉంది. కానీ నాకు చిన్న డౌట్ ఉంది వంశీ గారు, ఏంటంటే ఇప్పుడు ఇది ఓన్ ల్యాండ్, ఎప్పుడో పాపం మమ్మీ వాళ్ళు కొనుక్కున్న ల్యాండ్. ఇప్పుడు దీన్ని తీసుకుని వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్ కోసం అని చెప్పేసి మమ్మీ డెడికేట్ చేస్తే మీకేం బాధ అనిపించట్లేదా? అబ్జెక్షన్ అనిపించలేదు? అబ్జెక్షన్ అంటే వాళ్ళు ఇచ్చిందే కదండి, అది మేము ఎర్న్ చేసింది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇచ్చింది. ప్లస్ ఇంత ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ చేసుకుంటా, ఇంతమందిని చూసుకుంటా, తల్లిదండ్రులు ఒక పని మీద ముందుకెళ్తున్నప్పుడు నాకు ఇది పర్సనల్గా కావాలి అని ఆపడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. సో వాళ్ళ ఇచ్చింది కాబట్టి వాళ్ళు పిల్లల కోసం అని ఎప్పుడో ఉంచారు. ఇప్పుడు మాకు అబ్జెక్షన్ ఏం లేదు. సో పర్వాలేదు. దీని 30 years 35 years వరకు లీజ్ అగ్రిమెంట్ ఉన్నది. అంటే ఫ్యూచర్లో ఎవరు మా పిల్లలు వీళ్ళు కూడా ఇంకా టచ్ చేయకుండా దీనికి అగ్రిమెంట్ రాసేసి ఓల్డ్ ఏజ్ హోమ్ లీజ్ అగ్రిమెంట్ నాకని కాదు, నార్మల్ గా అందరికి డౌట్ వస్తుంటది కదా, కడతారు అట్లా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అందరిని ఖాళీ చేపించేసి వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, వాళ్ళు ఉండిపోతారు ఆ ఇంట్లో అంటుంటా. అంటే డౌట్స్ ఉంటాయి కొంతమంది. మరి అట్లాంటిది ఏమైనా జరుగుతుందేమో అని భయంలో కొంతమంది. అంటే పక్కా ఇది పర్ఫెక్ట్ ప్లాన్ ఓల్డ్ ఏజ్ హోమ్కి తప్ప మనం ఏమి చేయడానికి వీలు లేని ప్లాన్ అనమాట. మీరు అన్నట్టు అలా ఉన్నట్టయితే మేము రెండింటికి యూజ్ అయ్యే ప్లాన్ ఒకటి చేసుకొని అలా రెడీ చేసి చేసుకునే వాళ్ళం. సో మాకు ఆ ఉద్దేశం లేదు. కంపల్సరీ ఇది కంప్లీట్ ఓల్డ్ ఏజ్ హోమే. మేము తర్వాత మేమైనా మా అమ్మగారి తర్వాత అయినా మేము చూసుకుంటాము. మాకు ఓపిక ఉన్నంత వరకు ఖచ్చితంగా దీన్ని ఒక 100 ఏళ్ల పాటు అయితే ఖచ్చితంగా దీన్ని నడపాలని అయితే మా ఉద్దేశం. అయినా 30-35 years మీకు అసలు ఓల్డ్ ఏజ్ హోమ్కే లీజ్ అగ్రిమెంట్ చేస్తున్నాం అంటున్నారు కదా, ఇంకా వేరే చేయడానికి కూడా ఉండదు. సో మీకైతే ఏం బాధ లేదు, హ్యాపీ? తప్పు 100% అసలు ఎటువంటి బాధ లేదు. మాకు ఖమ్మంలో ఓన్ హౌస్ ఎప్పటి నుంచో ఉన్నది, 10-15 years బ్యాక్. సో ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా మేము అక్కడికి వెళ్ళి చిన్నగా సెటిల్ అయిపోతాం, కానీ దీన్ని అయితే ఇంకా టచ్ చేయరు. మరి ఇప్పుడు ఇంత కన్స్ట్రక్షన్ ఇదంటే చాలా ఖర్చు అవుతుంది కదండి, అంత ఫండింగ్ అదంతా ఉందా మరి సపోర్ట్ మీకు? ఇందాక మమ్మీ ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అన్నారు, అందుకని. ఖచ్చితంగా ఒక మంచి పని చేస్తే ఒక 10 చేతులు కలుస్తాయన్న నమ్మకంతో మా అమ్మగారు అయినా ఫస్ట్ ఆశ్రమం స్టార్ట్ చేశారు. సో అదే ఉద్దేశంతో ఈ కన్స్ట్రక్షన్ కూడా ముందు నుంచి మనము అనుకున్నట్టుగానే, అంటే మా అమ్మగారు ఫస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేసినప్పుడు 2 members తో స్టార్ట్ చేశాము. ఈ రోజు 100 మందిని చూస్తామని అనుకోలేదు. సో ఇది కూడా అంతే, దాతల సహకారం ఉంటే ఏదైనా మనం నేను ఎంత చేసినా మా అమ్మగారు ఎంత చేసినా కొంతవరకే ఉంటుంది. సో దాతలు అనే వాళ్ళు ముందుకు వస్తే అది మనం కొంచెం ఎక్స్పాండ్ చేయొచ్చు. ప్లస్ ఇప్పుడు ఈరోజు 100 మంది ఉన్నారు. ఇది ఇప్పుడు కడుతున్న బిల్డింగ్ నియర్లీ 125 to 30 members కెపాసిటీ ఉన్న బిల్డింగ్ అనమాట. సో అన్ని ఫెసిలిటీస్తో అన్ని ప్రొవైడ్ చేద్దామన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాం. డోనర్స్ కానీ దాతలు కానీ ఎవరైనా కూడా ముందుకు వచ్చి మాకు సాయం చేస్తే, ఇది మీ ఆశ్రమం, మీరు ఎవరైనా రోడ్డు మీద ఉన్నప్పుడు కనిపించి మాకు కాల్ చేసినా కానీ, మీ చుట్టాలలో చాలామంది పిల్లలు లేకుండా ఒక్కళ్ళే ఉంటూ ఉంటారు, అంటే మనం కూడా చూసుకోలేమన్నమాట అలాంటి వాళ్ళని. సో అలాంటి వాళ్ళందరికీ మనం సాయం చేయడానికి మేము ఉన్నాము. ఇది గత 30 సంవత్సరాలుగా నడుస్తున్న ఆశ్రమం. దాతలు ముందుకు వస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండానండి, మేము కూడా నంబరు, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి, మేము డిస్ప్లే చేస్తాం మీ నంబర్ అవన్నీ. ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తారు. మీ సంకల్పం కాదు, మమ్మీ సంకల్పం పూర్తవుతుందని, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.